అవినీతి నిరోధక శాఖ అధికారులు దూకుడు మరింత పెంచారు. ప్రధానంగా అవినీతికి కేరాఫ్ గా మారిన వివిధ శాఖలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో తాజాగా గురువారం హనుమకొండ జిల్లా పరకాల సబ్ రిజిస్టర్ కార్యాలయంలో దాడులు జరిపారు. పరకాల మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపురంకు చెందిన ఓ వ్యక్తి నుంచి 80,000 రూపాయలు లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్టర్ సునీతను అవినీతి నిరోధక శాఖ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారసత్వ భూములు రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్టర్ లంచం డిమాండ్ చేసింది. దీంతో లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితులు అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. మధ్యవర్తి ద్వారా ముడుపులు తీసుకుంటుండగా సబ్ రిజిస్టర్ ను అధికారులు పట్టుకున్నారు. సీతారాంపూర్ గ్రామానికి చెందిన లడే రాజేశ్వరరావు వారి ఇరువురు దంపతులు వారి కుమారులైనటువంటి శ్రీనివాస్ మరియు శ్రీకాంత్ లకు వారికి ఉన్నటువంటి భూమిని 2 భాగాలుగా చేసి 2 కొడుకులకు సమానంగా పంచుట కొరకు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ కొరకు పరకాల సబ్ రిజిస్టర్ ఆఫీస్కి జూలై మొదటి వారంలో వచ్చారు. స్లాట్ బుక్ చేసుకున్నారు. తర్వాత రిజిస్ట్రేషన్ గురించి రాగా ఇక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్ బొట్ల నరేష్ ఎస్ఆర్ఓ గారిని కల్పించాడు. ఎస్ఆర్ఓ గారు అవి 4 భాగాలుగా రిజిస్టర్ చేయుట కొరకు ఒక భాగానికి 20,000 చొప్పున టోటల్గా 80,000 రూపాయలు డిమాండ్ చేసిండ్రు. ఆ డిమాండ్ చేసినటువంటి అమౌంట్ శ్రీనివాస్ మరియు శ్రీకాంత్లకు ఇష్టం లేక శ్రీనివాస్ గారు మా దగ్గరకు వచ్చి 22వ తారీఖు నాడు కంప్లైంట్ చేసిండు. అయితే వారు డిమాండ్ చేసిన ప్రకారంగా ఈరోజు స్లాట్ బుక్ అయినందున ఈరోజు రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తీసుకొని చూడగా మేము ఈ బొట్ల నరేష్ని పట్టుకున్నాము. అలాగే అతన్ని విచారించగా సునీత ఎస్ఆర్ఓ గారు సూచనల మేరకే నేను తీసుకున్నా అన్నట్లుగా అతను వివరించాడు. అలాగే సునీత గారి దగ్గరికి కూడా ఈ నరేష్ని తీసుకొని వెళ్ళి కన్ఫ్రంటేషన్ చేయగా అతను తీసుకున్నట్లుగా ఆమె కూడా ఒప్పుకుంది. ఈ 80,000 రూపాయలను బొట్ల నరేష్ గారి వద్ద నుంచి మేము రికవరీ చేసినాము. వీరి ఇరువురిని కూడా మేము అరెస్ట్ చేసి రేపు ఏసీబీ కోర్టు వరంగల్లో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కూడా మీ పని గురించి లంచం డిమాండ్ చేస్తే మా టోల్ ఫ్రీ నంబర్ 1064 కాల్ చేయాలని మనవి.